ద్రోణాచార్యుడు ధర్మరాజు రథాన్ని ఒక బాణంతో విరగొడతాడు. ధర్మరాజుకి ఇక వేరే దారి లేక తన ప్రాణాలని రక్షించుకునేందుకు యుద్ధ భూమిలో పరిగెట్టడం మొదలు పెడతాడు. పరిగెత్తి ధర్మరాజుకు ఆయుసం వస్తుంది. ద్రోణుడి రథం ధర్మరాజుకు కేవలం 300 అడుగులు దూరంలో ఉండగా మధ్యలోని ఒక రథం అత్యంత వేగంగా వచ్చి ఆగింది. ఆ వేగానికి ద్రోణుని రథానికి కట్టిన గుర్రాలు భయపడి ఆగిపోతాయి. అది ఎవరి రథం అని చూస్తే అది నడుపుతున్నది శ్రీకృష్ణుడు. వెనుక ఉన్నది ద్రోణుడి ప్రియ శిష్యుడైన అర్జునుడు సైలెంట్ గా ద్రోణుడి వైపు చూస్తున్నాడు. ఇప్పుడు గురువు పట్ల భక్తి, భయం, శ్రద్ధ చూపించే అర్జునుడి కళ్ళు ఇప్పుడు నిప్పు కళ్ళై ఉన్నాయి. ద్రోణుడు చేస్తున్న పనికి అతని మీద పట్టరాని కోపం అర్జునుడి కళ్ళల్లో కనబడుతుంది. ఆ చూపులు ద్రోణుని కంటి ముందు మృత్యు కనిపించింది. రథసారథితో చిన్నగా రథాన్ని వెనుకకు తిప్పు అని చెప్తాడు. యుద్ధపు గోరులో సరిగ్గా వినిపించిన రథసారథి తల వెనుకకు తిప్పి ఏమంటున్నారు ఆచార్య, నాకు వినపడటం లేదని అన్నాడు. ఇంతలో అర్జునుడు ద్రోణుని వైపు బాణాన్ని ఎక్కువ పెడుతుంటే ద్రోణుడు రథసారథి మీద చిరాకు పడుతూ తిప్పరా రథాన్ని వెనుకకు, ముందు ప్రాణాలను కాపాడుకోవాలి అని గట్టిగా అరుస్తూ ద్రోణుని రథం వెనుకకు తిరిగి యుద్ధ భూమిలో ఇంతవరకు ఎప్పుడు వెళ్ళని వేగంగా తిరిగి వెళ్లిపోతాడు.